హాయ్ హలో అందరికీ నమస్కారం. హాయ్ నిత్య, Hi, హౌ sir. యూ? I'm feeling good, sir. ఒకే అటెంప్ట్లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మదనపల్లి హూ ఇస్ అ మెంటర్? Mentor is someone who guides you throughout your journey. ద వన్ సింగిల్ మెసేజ్ టు దట్ ఆస్పిరెంట్స్. ఎగ్జామ్ అనేది టఫ్గా కాదు, మనం టఫ్గా ఉండాలి. టాపర్స్ మాత్రమే చేయగలుగుతారనే ఒక అలాంటి బిలీఫ్ ఏమైనా ఉందా? టాపర్ కాబట్టి క్రాక్ చేస్తాను అన్న నోషన్ అంటే ఇడుపులపాయ అనేది అందరికి తెలిసినట్టుగానే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో 6 years లాంగ్ జర్నీలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? ట్రిపుల్ ఈజ్ అన్ ఎమోషన్. ఇట్స్ అవర్ సెకండ్ హోమ్. ఇట్స్ లైక్ అవర్ సెకండ్ హోమ్. నాకు ట్రిపుల్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంది సార్. ట్రిపుల్ నేను చదవడం వల్ల నేను ఇనిషియల్గా ట్రిపుల్ జాయిన్ అవ్వలేదు. మా పేరెంట్స్ నన్ను తిరుపతి జాయిన్ చేయించారు. ఎనీహౌ నేను అక్కడ ఉండలేదు. సో డ్యూ టు అదర్ రీజన్స్ నేను ట్రిపుల్ షిఫ్ట్ అయిపోయాను. అప్పుడు నాకు చాలా ఫ్రీ టైం ఉంది ట్రిపుల్ సో నా ఓన్ వేలో నాకు చదువుకోవడానికి చాలా ఫ్రీ టైం ఉంది. ఎక్కువ ఫ్రీ టైం ఉండడం వల్ల అండ్ దట్ లర్నింగ్ బై డూయింగ్ కాన్సెప్ట్ అనే దానివల్ల సో మనం ఎక్కువ తెలుసుకొని నేర్చుకోవడం అనేది చాలా ఉండేదన్నమాట ఆ టైంలో. న్యూస్ పేపర్ అనేది అంత ఇంపార్టెంటా? న్యూస్ పేపర్స్ డెఫినెట్లీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ సార్ ఇన్ అవర్ ప్రిపరేషన్. నేను షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఒక స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఈజ్ గ్రూప్ 1. ఎవ్రీడే నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా నేను లిస్ట్లో ఉన్నానా అని. మళ్ళీ నేను లిస్ట్లోకి వెళ్ళి చూసుకుంటాను. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మదనపల్లి దగ్గర ఉన్న ములకల్ చెరువు గ్రామం నుంచి వచ్చిన ఒక స్మాల్ టౌన్ హ్యాపీ లివింగ్ గర్ల్ 10th క్లాస్లో మండల్ టాపర్, ట్రిపుల్ అండ్ ఒకే అటెంప్ట్లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ర్యాంక్ని క్రాక్ చేసి చాలామంది అమ్మాయిలకి, చాలామంది అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఈమె స్టోరీ మనం అనుకున్నంత ఈజీ కాదు. మేబీ వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ అయి ఉండొచ్చు, మేబీ తన చిన్నప్పటి నుంచి టాపర్స్ అయి ఉండొచ్చు. బట్ ఏది ఈజీగా రాదు. తన స్ట్రాటజీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, తన లోస్ అండ్ హైస్, కాన్ఫిడెన్స్ లూజ్ అయినప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఎలా యూజ్ అయింది, ఆన్సర్ రైటింగ్ని ఎలా ప్రాక్టీస్ చేసింది, ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఈ పాడ్కాస్ట్ అనేది చాలామంది ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 రాసిన ఆస్పిరెంట్స్కి ఉపయోగపడాలని కోరుకుంటూ మీ అభిరామ్. హాయ్ నిత్య, హాయ్ హౌ సార్. యూ? ఐఎమ్ ఫీలింగ్ గుడ్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఒక స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఈజ్ గ్రూప్ 1 అండ్ లాస్ట్ గ్రూప్ 1 ఏపీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ 1లో నోటిఫికేషన్ నెంబర్ ఏదైతే గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయో చాలా తక్కువ ఉన్నాయి. అయినా సరే ఆ 89 పోస్టులో స్టేట్ మొత్తంలో ఒక ర్యాంకర్గా, ఒక టాపర్గా ఉండి ఈరోజు డిప్యూటీ రిజిస్టర్ పొజిషన్లో ఉన్నారు. సో దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. అండ్ ఈ సక్సెస్ని నేను చాలా చెరిష్ చేస్తున్నాను. సో రిజల్ట్ వచ్చిన టైం నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా నేను లిస్ట్లో ఉన్నానా అని. మళ్ళీ నేను లిస్ట్లోకి వెళ్ళి చూసుకుంటూ ఉంటాను నా హాల్ టికెట్ సర్చ్ చేసి. ఓకే, ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఓకే. సో నిత్యశ్రీ అంటే ఎవరు? నిత్యశ్రీ అంటే ఒక నార్మల్ అమ్మాయినా? నిత్యశ్రీ అంటే హైలీ మోటివేటెడ్ గర్ల్? నిత్యశ్రీ అనే ఒక నేమ్ని ఎలా డిఫైన్ చేస్తారు? మీరు మిమ్మల్ని డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారు? సార్ నిత్యశ్రీ ఈజ్ అ సింపుల్ అండ్ హ్యాపీ గర్ల్ who has many ambitions and goals. సో వాట్ ఈస్ యువర్ పేరెంట్స్? Sir, my parents are government teachers. సో మీ పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ కాబట్టి చిన్నప్పటి నుంచి మీరు ఒక గురు సిస్టంలో ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి థాట్ వచ్చిందా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలని? లేదా మీకు ఓన్గా ఏదైనా ఇన్స్పిరేషన్తోనా? మీరు ఎక్కడ ఆ డెసిషన్ తీసుకున్నారు? నేను కూడా ఒక ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ ఆర్ హైయెస్ట్ పొజిషన్లో ఉండాలి అనేది ఎక్కడ ఆ డెసిషన్ తీసుకున్నారు? సార్ లైక్ చిన్నప్పుడు అందరూ నార్మల్గా ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను అని అందరూ చెప్తారు. సో నేను కూడా లైక్ ఇనిషియల్గానే ఐఏఎస్ అలా కాకుండా ఓకే డాక్టర్, ఇంజనీర్ అవుతాను. తర్వాత లేటర్ స్టేజెస్లో కొంచెం 10th ఆ టైం పీరియడ్లో నేను ఐఏఎస్ అవుతాను అనే గోల్ ఉండేది. బట్ అప్పుడే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవాలి అంటే ఏదో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇలా జాయిన్ అవ్వాలి ఇలా అంటూ ఉంటాయి అనేవి నాకు అసలు ఏమీ తెలియవు. సో నేను 10th కంప్లీట్ అయిపోయింది. సో ఐ స్టూడ్ యాజ్ ఎ మండల్ టాపర్ అండ్ ఐ ఆల్సో రిసీవ్డ్ ప్రతిభా అవార్డ్ అట్ దట్ టైమ్. అండ్ దెన్ ట్రిపుల్ నాకు సీట్ వచ్చింది, ట్రిపుల్ ఇడుపులపాయ. సో
ఈ విధంగా నేను నా జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అప్పుడు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్నది నాకంటూ ఏం లేదు. బీటెక్ టైంలో కొంచెం లాక్డౌన్ ఫేజ్ అనేది నడిచింది. ఒక 2 years మేము కోవిడ్ వల్ల లాక్డౌన్లో ఉండిపోయాల్సి వచ్చింది. సో ఆ స్టేజ్లో టైం ఉన్నదనమాట. ఐ వాజ్ హ్యావింగ్ సో మచ్ టైమ్ టు ఎక్స్ప్లోర్. సో అప్పుడు నేను ఈ సోషల్ ఇష్యూస్ మీద అవేర్నెస్, సో ఈ యూపీఎస్సీ అంటే ఏంటి, ఆ జర్నీ ఇలాంటిది కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నేను ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో కంటిన్యూ అవుతూ వచ్చాను. ఓకే. సో యాజ్ యూ సెడ్ యువర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. సో మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీరు ఈ డెసిషన్ తీసుకోవడానికి? డెఫినెట్లీ సార్. ఎందుకంటే my parents are my inspiration. Like my father is a government teacher, mother is a government teacher. When I was in my 10th class, my mother got the teacher job. Okay. So her journey is so long and it's very inspirational. సో అప్పుడు నేను కొంచెం మెచ్యూర్డ్ స్టేజ్ అది 10th క్లాస్ ఆ టైం అనేది. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే గవర్నమెంట్ జాబ్ అంటే ఇలా ఉంటుంది, కాంపిటీషన్ ఇలా ఉంటుంది. అక్కడి నుంచి నాకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నది బాగానే. అండ్ దెన్ ఇంకా ఇన్స్పిరేషన్ అంటే నాకు ఎక్కువ సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఉంటుంది సార్. ఐఎమ్ లైక్ సెల్ఫ్ స్టార్ట్ ఇంజన్. సో సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఉండడం వల్ల సో ఈ పాత్ని క్యారీ చేస్తూ వచ్చాను. ఓకే. సో దెన్ మీరు చెప్పినట్టు మీరు మండల్ టాపర్ అని చెప్పారు. ఎస్ సార్. సో మీరు మండల్ టాపర్ కాబట్టి, ప్రతిభా అవార్డు వచ్చింది కాబట్టి, సో మీరు టాపర్స్ మాత్రమే చేయగలుగుతారనే ఒక అలాంటి బిలీఫ్ ఏమైనా ఉందా? లేదా మీకు యూనిక్గా నేను చేయాలి, టాపర్తో మీ మార్క్స్తో అకాడమిక్ స్కోర్తో సంబంధం లేకోకుండానే మీకు ఒకవేళ టాపర్ కాకపోయినా ఏదైనా ఒక గవర్నమెంట్, ఎందుకంటే మీ మదర్ గురించి చెప్పారు. సో ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ అండ్ మీరు 10th క్లాస్లో ఉన్నారని చెప్పారు, తను డిఎస్సి క్రాక్ చేసినప్పుడు. అలాంటి ఇంట్లో ఇన్స్పిరేషన్ వల్ల అనుకున్నారా, లేదా నేను టాపర్ని కాబట్టి ఐ కెన్ క్రాక్ ఈజీలీ అనే నోషన్లో ఈ డెసిషన్ తీసుకున్నారా? సార్ ఇనిషియల్లీ మా మదర్ నుంచి ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంది సార్. అంటే నాకు తెలియకుండానే ఇన్స్పిరేషన్ అనేది ఉంది నాకు. లైక్ మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు, విల్ పవర్ అనేది. అంటే ఈవెన్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్ అండ్ హ్యావింగ్ 2 kids తనకి ఏంటి మళ్ళీ జాబ్ చేయాలి, ఇంత కష్టపడాలి, ఫ్యామిలీకి దూరంగా ఉండడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అప్పుడు నాకు అనిపించింది, లేదు మనం కూడా మన కెరీర్ని ముందే సెట్ చేసుకోవాలి, మనం ఇన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేయకూడదు. సో ఇనిషియల్గా ప్రైమ్ ఏజ్ని యూటిలైజ్ చేసుకొని కెరీర్ని సెట్ చేసుకోవాలి అన్న థాట్ అయితే ఉంది. బట్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఇలాంటివన్నీ ఇనిషియల్గా లేవు. సో లైక్ ఐ సెడ్ బిఫోర్, బీటెక్ స్టేజ్ ఆ టైం వచ్చినప్పుడు ప్రిపరేషన్ అది నేను కొంచెం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఐ కంటిన్యూడ్ లేటర్. సో వెల్ నిత్య, యాజ్ ఎ ట్రిపుల్ ఐటియన్, నేను కూడా ట్రిపుల్ ఐటీ ఇడుపుల పైన చదువుకున్నాను. మీరు నా సబ్ జూనియర్, మేబీ ఇంకో సబ్ జూనియర్ అయి ఉంటారు. సో మనం పియూసి ప్లస్ ఇంజనీరింగ్ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అక్కడ చేసాం. సో ఇడుపులపాయ అనేది అందరికి తెలిసినట్టుగానే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్. నా వరకు ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నన్ను ఇంతలా తీసుకురావడానికి మేజర్ రోల్ ప్లే చేసింది మై కెరీర్లో నేను చదివినటువంటి ట్రిపుల్ ఐటీ కాలేజ్. సో మీరు ఒక ప్రైమ్ ఏజ్లో ట్రిపుల్ ఐటీలో ఉన్నారు. సో 6 years లాంగ్ జర్నీలో మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అవ్వచ్చు, లేకపోతే మీ కెరీర్ మీద అవ్వచ్చు, మీరు చూస్ చేసుకున్న గవర్నమెంట్ ఫీల్డ్లో రావాలనే డిసిషన్ కావచ్చు, ఇలాంటి వాటి మీద మీ కాలేజ్ అనేది మన కాలేజ్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? రియల్ ఇంపాక్ట్, జెన్యూన్గా మీకు అక్కడ ఏమైనా పాజిటివ్ కానీ, లేదా అక్కడ నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నది ఇన్ ఏ గ్రేటర్ వేలో ఉందా? ఎస్ సార్. ట్రిపుల్ ఐటీ ఈజ్ అన్ ఎమోషన్. ఇట్స్ అవర్ సెకండ్ హోమ్. ఇట్స్ లైక్ అవర్ సెకండ్ హోమ్. నాకు ట్రిపుల్ ఐటీ అనేది చాలా ఇంపాక్ట్ ఉంది సార్. ట్రిపుల్ ఐటీలో నేను చదవడం వల్ల నేను ఇనిషియల్గా ట్రిపుల్ ఐటీ జాయిన్ అవ్వలేదు. మా పేరెంట్స్ నన్ను తిరుపతి జస్ట్ లైక్ నారాయణ, చైతన్య ఇలాంటి జాయిన్ చేయించారు. ఎనీహౌ నేను అక్కడ ఉండలేదు. సో డ్యూ టు అదర్ రీజన్స్ నేను ట్రిపుల్ ఐటీకి షిఫ్ట్ అయిపోయాను. అప్పుడు నాకు చాలా ఫ్రీ టైం ఉంది ట్రిపుల్ ఐటీలో. అంటే నాకు సమ్ అదర్ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ అనేది ఎక్స్టర్నల్గా లేదు. సో నా ఓన్ వేలో నాకు చదువుకోవడానికి చాలా ఫ్రీ టైం ఉంది. అండ్ నాకు ఇనిషియల్గా ల్యాప్టాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది అప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది. ఎక్కువ ఫ్రీ టైం ఉండడం వల్ల అండ్ దట్ లర్నింగ్ బై డూయింగ్ కాన్సెప్ట్ అనే దానివల్ల మనం ఎక్కువ తెలుసుకొని నేర్చుకోవడం అనేది చాలా ఉండేదన్నమాట ఆ టైంలో. అండ్ సెంట్రల్ లైబ్రరీ అనేది కూడా కాలేజ్లో ఉండేది. అప్పుడు ఎక్కువ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ న్యూస్ పేపర్ అండ్ సమ్ అదర్ న్యూస్ పేపర్స్ ఇలాంటివి ఎక్కువ అవైలబిలిటీలో ఉండే. రిసోర్సెస్ చాలా డెవలప్ అయ్యాయి లేటర్ స్టేజెస్లో. సో ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు, నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు, నా పొటెన్షియల్ని ట్రూగా రికగ్నైజ్ చేసేవాళ్ళు.
సో ఇవన్నీ నాకు చాలా హెల్ప్ చేశాయి ట్రిపుల్ ఐటీ. సో యూ ఎక్స్ప్లోర్ సో మెనీ థింగ్స్. ఎస్ సార్, ఐ ఎక్స్ప్లోర్డ్ మెనీ థింగ్స్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ ఓన్లీ కాలేజ్ టైప్, ఓన్లీ స్టడీస్ ఇలా అనే కాదు, లైక్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ హెచ్హెచ్ఓ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఉండేది, ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ ఉండేవి, ఎన్సీసీ ఉండేవి, అండ్ కల్చరల్ ఫెస్ట్స్, టెక్నికల్ ఫెస్ట్స్ ఇవన్నీ చాలా ఉండేవి. అందులో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని, లైక్ టెక్నికల్ ఫెస్ట్స్, అభియంతి లాంటివి జరిగేవి. సో అందులో పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఈ విధంగా ఎక్కువ స్కిల్స్ కూడా నేను ఎక్కువ డెవలప్ చేసుకున్నాను. సో ఇట్ ప్లేడ్ రియలీ హ్యూజ్ రోల్ ఇన్ మై జర్నీ. గుడ్. అండ్ ట్రిపుల్ ఐటీస్ వచ్చారు కాబట్టి చెప్తాను. ట్రిపుల్ ఐటీ అనేది ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక మండల్ టాపర్ అవ్వచ్చు, లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టేసి అక్కడ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక డైమండ్ లాంటి స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్ళి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ స్టడీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో పెట్టారు. సో అలాంటి ట్రిపుల్ ఐటీలో చదివిన మీరు కెరీర్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గానో, లేదా ఒక రీసెర్చ్ ఫెలో గానో, లేదా యూఎస్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వడము, ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నా సరే, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఇంకేదైనా సరే పీజీ చేయడం కానీ ఇలాంటివన్నీ వదిలేసి ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారా? లేదా మీరు ఇంజనీరింగ్ స్టార్టింగ్లోనే మీరు అన్నట్లు కోవిడ్లో డిసైడ్ అయినారు కదా, సో ఆ స్విచ్ అనేది ఎలా జరిగింది? ఎందుకంటే కంప్లీట్లీ టెక్నికల్ కాలేజ్ అది, అండ్ కమింగ్ టు ద కాంపిటేటివ్ ఫీల్డ్ కంప్లీట్లీ ఆర్ట్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇలాంటి దానికి స్విచ్ ఎలా అయ్యారు? సార్ ఇనిషియల్గా థాట్ అనేది ఉంది, బట్ ఇలా స్విచ్ అవ్వాలి అన్న ఆప్షన్ కూడా మనకు ఉండేది కాదు. సో 4 years కంటిన్యూ చేయాల్సిందే. సో దట్ నేను అకాడమిక్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇలా ఫ్రీ టైం లైక్ కోవిడ్ అండ్ లాక్డౌన్ టైం వచ్చినప్పుడే ఆన్లైన్ క్లాసెస్ ఇవి జరిగేవి. సో అవి క్లాసెస్ అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉన్న ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకున్నాను. సో అప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలిగాను కాబట్టి నాకు ఎక్కువ అవేర్నెస్ కూడా బిల్డ్ అయింది ఆ టైంలో. అప్పుడు ఇంకా అనిపించింది ఆ టైంలోనే కొంచెం ఈ జాబ్స్, ఈ రెసెషన్ పీరియడ్ ఇవి కొంచెం నడుస్తూ ఉండేవి ఆ టైంలో. సో అప్పుడు కొంచెం సరే ఈ ఆపర్చునిటీస్ అన్నీ ఎందుకు అని చెప్పి సడన్గా ఇట్లా యూపీఎస్సీ సైడ్ రావడం జరిగింది. ఈవెన్ దో లైక్ లాస్ట్ ఇయర్ ఆఫ్ మై ఫైనల్ ఇయర్లో నాకు ఇట్లా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవి కూడా వచ్చాయి. బట్ నేను ఒక గోల్కి ఫిక్స్ అయ్యాను, ఒకటి సెట్ చేసుకున్నాను. ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ మై గోల్స్, అండ్ సో దట్ నేను ప్రిపరేషన్లోకి రావాలని ఫిక్స్ అయ్యాను. ఓకే, గుడ్ గుడ్ గుడ్. And you mentioned about a newspaper reading. Yes sir. Since your college time and all. Yes yes. So genuine గా చెప్పండి, న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఒక ఆస్పిరెంట్ ఒక కాంపిటేటివ్ ప్రిపరేషన్ జర్నీలో న్యూస్ పేపర్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? బికాస్ దీస్ డేస్ వీఆర్ సీయింగ్ దట్ దెర్ ఆర్ సో మెనీ మ్యాగజైన్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ అండ్ లాస్ట్ ల్యాబ్ రివిజన్ నోట్స్ అండ్ ఆల్ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్. బట్ న్యూస్ పేపర్ అనేది ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్, లేకపోతే మీ ఆన్సర్ రైటింగ్లో కానీ అసలు మీకు ఎలా హెల్ప్ అయింది? న్యూస్ పేపర్ అనేది అంత ఇంపార్టెంటా? సో న్యూస్ పేపర్కి ఎంత వెయిటేజ్ ఇస్తారు మీ సక్సెస్లో? సార్ న్యూస్ పేపర్స్ డెఫినెట్లీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ సార్ ఇన్ అవర్ ప్రిపరేషన్, ఎస్పెషల్లీ ఇన్ ఆన్సర్ రైటింగ్ చాలా హెల్ప్ అవుతాయి. నేనేంటంటే ఈవెన్ ఏం చదవాలి అని లేని రోజు కూడా నేను న్యూస్ పేపర్ కంపల్సరీ చదివేదాన్ని, మేబీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అప్పుడు నాకు ఒక అవేర్నెస్ వస్తుంది, అంటే ఈరోజు ఏం జరిగింది, అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఏమైనా ఉంటే నేను షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఒక చిన్న బుక్ పెట్టేసుకొని ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అది నా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా బాగా హెల్ప్ అయ్యింది. అంటే లైక్ ఏదైనా అర్బనైజేషన్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ అర్బనైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు, లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి పేపర్లో ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు న్యూస్ పేపర్లో సమ్ అదర్ స్టేట్స్ ఏదైనా స్కీమ్స్ ఏదో పాలసీసో తీసుకొచ్చాయి దీని మీద, అప్పుడు నాకు అదొక రెఫరెన్స్ లాగా యూజ్ అయ్యేది. సో దట్ ఐ కుడ్ ఫెచ్ సమ్ గుడ్ మార్క్స్. ఇలా ఎక్కువ స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇలాంటివి మనం ఎక్కువ మెన్షన్ చేస్తే మనకు కూడా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మంచిగా. సో ఈ విధంగా న్యూస్ పేపర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో యు ఆర్ ఫ్రమ్ మదనపల్లి. ఎస్ సార్. మదనపల్లి చాలా థింగ్స్కి స్టేట్లో ఫేమస్. ఎస్ సార్. మీకు మదనపల్లి ఏంటి? మదనపల్లి గురించి ఏమైనా యూనిక్ థింగ్స్ అండ్ ఆల్? యా, యూనిక్ థింగ్స్ లైక్ హార్స్లీ హిల్స్, ఇట్స్ కాల్డ్ ఆంధ్ర ఊటీ, అండ్ లార్జెస్ట్ టొమాటో మార్కెట్ ఉంది మదనపల్లిలో. వెల్ నిత్య, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ సిన్స్ యువర్ కాలేజ్ టైమ్ అండ్ ఆల్. ఎస్ సార్. సో ఒక ఆస్పిరెంట్ లైఫ్లో ఇంత పెద్ద జర్నీ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు? సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది నిజంగా అవసరమా? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే న్యూస్ పేపర్ కంటే కూడా దాన్ని బైపాస్ చేస్తూ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అని, ఆ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా చదవడం కొంతమంది స్టూడెంట్స్కి ఇబ్బంది అయ్యి లాస్ట్ ల్యాబ్ రివిజన్ లాగా కంప్లీట్ కంపైలేషన్ ఆఫ్ 1 year కరెంట్ అఫైర్స్ అని చిన్న చిన్న మ్యాగజైన్స్ వస్తున్నాయి కదా, సో దానికి అలవాటు పడిపోయారు. సో యాజ్ ఎ టాపర్గా, యాజ్ ఎ ర్యాంకర్గా
చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ ఉన్న మీరు మీ ప్రిపరేషన్ జర్నీలో ఈ న్యూస్ పేపర్ యొక్క రిలవెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి చెప్పగలుగుతారా? Yes, sir. Newspaper definitely plays a crucial role in our preparation. Like it may be prelims or mains, both అవ్వచ్చు. In answer writing, newspaper ఏంటంటే it covers wide range of topics like political, economical and editorial columns, opinion based. ఇలా చాలా టాపిక్స్ మనకి న్యూస్ పేపర్లో ఉంటాయి. ఇఫ్ నేను డైరెక్ట్గా మ్యాగజైన్ చదివేస్తే నాకు అప్పుడు ఐ డోంట్ నో అబౌట్ ద క్రక్స్ ఆఫ్ ద సిచ్యువేషన్, అంటే అప్పుడు ఏం జరిగింది అనే రెఫరెన్స్ అంటూ నాకు తెలియదు. ఇఫ్ ఐ గో త్రూ ద న్యూస్ పేపర్ దెన్ నాకు అప్పుడు అర్థమవుతుంది ఈరోజు ఏం జరిగింది, న్యూస్ ఎందుకు ఇది జరుగుతుంది అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను అర్థం చేసుకోగలుగుతాను. అండ్ మోర్ ఓవర్ ఎడిటోరియల్ టాపిక్స్, ఒపీనియన్ బేస్డ్ టాపిక్స్ ఇవి చదివినప్పుడు రేపొద్దున క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ రైటింగ్లో అంటే మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నప్పుడు వాట్స్ యువర్ వ్యూ ఆన్ దిస్ అనేటి ఏదైనా క్వశ్చన్ అలాంటిది వచ్చినప్పుడు మనము ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. సో న్యూస్ పేపర్లో మెన్షన్ చేసిన టాపిక్స్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ మనం అవి చదువుకున్నప్పుడు మన ఓన్ వ్యూస్ కూడా అక్కడ రిప్రజెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా న్యూస్ పేపర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అండ్ మన పర్సనాలిటీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం న్యూస్ పేపర్ చదివినప్పుడు మన ఆన్సర్ రైటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మనకి జిఎస్ అంటే జనరల్ స్టడీస్. ఈ పేపర్ ఇట్ కవర్స్ లైక్ నార్మల్ టాపిక్స్ లైక్ పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అన్నీ మనకు ఉంటాయి. సో ఇవన్నీ మనకి డైలీ అవైలబుల్లో ఉన్న రీసోర్స్ ఏంటి అంటే న్యూస్ పేపర్. మ్యాగజైన్స్లో కవర్ చేస్తారు, అంటే కంపైల్ చేసి ఈ న్యూస్ ఇది ఉంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయని చెప్పేస్తారు. మనకి న్యూస్ పేపర్లో అలా కాదు. సో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. మనం నెక్స్ట్ ఏ టాపిక్ అయినా చదివినప్పుడు మనకు అప్పుడు అర్థమవుతుంది ఇలా జరిగింది అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్ లైక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ అర్బనైజేషన్ అనే ఒక టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదో ఒక క్వశ్చన్ నాకు వస్తుంది రిగార్డింగ్ అర్బనైజేషన్ అనేది. నేను ఇంతకుముందు న్యూస్ పేపర్లో చదువుంటాను అర్బనైజేషన్ లైక్ ఏదో ఒక కేరళ గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ ఆర్ స్కీమ్ సంథింగ్ దీనికోసం తీసుకొచ్చింది అని చెప్పి. అప్పుడు నేను ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఆన్సర్ రైటింగ్లో జస్ట్ అర్బనైజేషన్ అంటే ఏంటి దాని గురించి జనరల్గా రాయడం కాకుండా విత్ రెఫరెన్స్ ఏదో ఒకటి ఈ విధంగా కేరళ గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ తీసుకొచ్చింది, ఏదో ఒక న్యూస్ తీసుకొచ్చింది, సేమ్ వైజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అర్బనైజేషన్కి ఏం చేస్తుంది, మనకి ఇవన్నీ అవైలబుల్లో ఉన్నది మనకు తెలిసేది న్యూస్ పేపర్ నుంచి. సో ఈ న్యూస్ పేపర్ రెఫరెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ ఎవ్రీ ఆన్సర్ యు ఆర్ మెన్షనింగ్ అబౌట్ ఆన్సర్ రైటింగ్. ఎస్ సార్. వాట్ ఈస్ ఆన్సర్ రైటింగ్? Because in Telugu states, most of the students are lagging in answer writing. Yes, sir. మనం 10th క్లాస్లో లేదా చిన్నప్పటి నుంచి స్కూలింగ్లో ఈవెన్ ఇన్ అవర్ ఇంటర్మీడియట్ మనం కామన్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ దేనిలో రాస్తాం? డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాస్తాం. అందరూ మ్యాక్సిమం మెంబర్స్ అందరూ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంతా కూడా ఆన్సర్ రైటింగే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 ఆర్ సివిల్స్ ఇలాంటి ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు ఈ ఆన్సర్ రైటింగ్లో మాత్రం చాలా ల్యాగ్లో ఉన్నారు. అది రీజన్ ఏంటి? ఆన్సర్ రైటింగ్ అంటే మీకు తెలిసింది ఏంటి? అసలు ఆన్సర్ రైటింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి? సార్ ఆన్సర్ రైటింగ్ ఇట్స్ ఎ స్కిల్, ఇట్స్ నాట్ ఎ టాలెంట్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టాలెంట్ అండ్ స్కిల్. టాలెంట్ అనేది మన న్యాచురల్ ఎబిలిటీ, స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకునే ఒక ఎబిలిటీ. సో ఆన్సర్ రైటింగ్ అనేది స్కిల్. ఇప్పుడు మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరైనా రాయగలుగుతారు. ఈవెన్ నాట్ ఓన్లీ ఏ టాపర్, జనరల్ స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ రైటింగ్ అనేది రాయగలుగుతారు. బట్ చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే ప్యానిక్ అవుతారు ఆన్సర్ రాయడానికి. ఫస్ట్ దే సీక్ ఫర్ పర్ఫెక్షనిజం. స్టార్టింగ్ ట్రబుల్ అందరికీ ఉన్నట్టే, నాకు కూడా స్టార్టింగ్ ట్రబుల్ ఉండేది. అంటే టైం లిమిట్, ఇప్పుడు గ్రూప్ 1లో మనకి 3 hours 15 క్వశ్చన్స్ రాయాలి. సో ఎవ్రీ అవర్ 5 క్వశ్చన్స్ రాయాలి. సో ఈ విధంగా 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. అది చాలా మంది చెయ్యలేరు. అండ్ 11 to 12 క్వశ్చన్సే రాయడం, లేకపోతే ఫస్ట్ క్వశ్చన్స్ అన్నిటినీ క్వాలిటీ మ్యాచ్ చేద్దాం, లాస్ట్లో ఏదో డయాగ్రామ్స్ వేసి వదిలేద్దాం, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. బట్ ఆన్సర్ రైటింగ్ రియల్గా ఏంటి, ఆ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఇనిషియల్గా ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఏదో ఒక క్వశ్చన్ లైక్ పీవైక్యూ, ఐ గో త్రూ పీవైక్యూస్. నేను ర్యాండమ్ క్వశ్చన్స్ కాకుండా పీవైక్యూ ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని, లైక్ పాలిటీ అందరికీ ఈజీ సబ్జెక్టు, సో పాలిటీ ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునేదాన్ని. లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT ఆర్ గూగుల్ సంథింగ్, ఆ క్వశ్చన్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండాలనేది ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని, అండ్ దెన్ నేను ఒక టైం లిమిట్ పెట్టుకొని అండ్ ప్రిపేర్ అయ్యేదాన్ని ముందు. అంటే ఒక ½ an hour టైం అవ్వని, ఒక 1 hour టైం అవ్వని. ఇనిషియల్ ఫేజ్ స్ట్రగుల్ చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఆన్సర్ రాయడం కోసం మనకి కంటెంట్ ఎక్కువ ఉండాలి అనేది మైండ్ సెట్లో ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటి అంటే
ఒక హాఫ్ అన్ అవర్ టైం దానికి డెడికేట్ చేసేసి ప్రిపేర్ అయిపోయి నో చీటింగ్ హియర్, అంటే మళ్ళీ చూసి రాయడం ఇలా అంతా కాదు, ఎంత వస్తుందో అంత రాయడం. సో అప్పుడు ఏంటి, ఒక టైం లిమిట్ పెట్టేసుకో, టైమర్ పెట్టుకునేదాన్ని నేను. ఒక 15 minutes టైం పెట్టేసుకొని ఆ ఆన్సర్ రాసేదాన్ని. నేను అంటే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా కాదు, బట్ యామ్ ఐ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ అనేది ఉండేదన్నమాట. సో ఈ విధంగా ఆన్సర్ అనేది ఇనిషియల్ స్టేజెస్తో రాస్తూ వచ్చాను. బట్ ఇట్ వాజ్ వెరీ కన్సిస్టెంట్, అంటే ఒక 1 month రాసి ఒక 3 months తర్వాత మళ్ళీ రాయడం ఇలా ఉండేది కాదు. బట్ డైలీ కూడా రాస్తూ ఉన్నాను అని నేను చెప్పను, బట్ ఒక బుక్లెట్ ఆఫ్ ఆన్సర్స్ అయితే నేను రాశాను ఇప్పటి వరకు. అండ్ లేటర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ ఇవి జాయిన్ అయ్యి ఆన్సర్స్ రాయడం ఈ విధంగా జరిగింది. సో విత్ ప్రాపర్ ప్రాక్టీస్ అండ్ కన్సిస్టెన్సీ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఈజీగా ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు. యూ మెన్షన్డ్ అబౌట్ కంటెంట్. ఎస్ సార్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్ట్రగుల్ ఏంటి అంటే, జనరల్గా మా దగ్గరికి వచ్చే ఇష్యూస్ ఏంటంటే, సార్ మేము జిఎస్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 6 months or 7 months or 1 year కంప్లీట్గా పాలిటీ, జోగ్రఫీ, ఎన్సీఆర్టీస్ అన్నీ కంప్లీట్ చేసి చదివిన తర్వాత ఇంకా టైం తీసుకొని ఎస్ ఇట్స్ టైమ్ టు రైట్ అని చెప్పి రాయడానికి ప్రయత్నిస్తారు. సో ఇలా ప్రయత్నించడం వల్ల ఏమవుతుంటే, ఆల్ ద కంటెంట్ ఏదైతే వాళ్ళు ముందే కంపైల్ చేసి పెట్టుకొని దాన్ని ఆన్సర్ రూపంలో మార్చాలని, అన్ని సబ్జెక్ట్స్కి ఒకేసారి మార్చాలనే స్ట్రగుల్ వల్ల వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. సో అసలు ఏ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయాలి? మేబీ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఆర్ ప్రతి సబ్జెక్ట్కి స్టార్ట్ చేయాలి. అసలు మీరైతే ఎలాంటి సజెషన్ ఇస్తారు ఆస్పిరెంట్స్కి? ఏ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయాలి? సార్ ఇనిషియల్ స్టేజెస్ నుంచి ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయడం అనేది నేను సజెస్ట్ చేస్తాను. ప్రిలిమ్స్ టైం వచ్చినప్పుడు లైక్ డిసెంబర్ టు మే టైం, ఈ టైంలో ప్రిలిమ్స్కి చదివేసుకోవడం బెటర్, అంటే యూపీఎస్సీ రిలేటెడ్ థింగ్. అండ్ గ్రూప్ 1 కూడా సేమ్, ఎప్పుడైతే ప్రిలిమ్స్ ఉంది అన్నప్పుడు ప్రిలిమ్స్కే డెడికేట్ చేసేయడం ఆ టైం చాలా బెటర్. అండ్ రిమైనింగ్ టైం అంతా ఆన్సర్ రైటింగ్కే ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ రాయాలి, ఎవ్రీ సబ్జెక్ట్ ఈక్వల్ వెయిటేజ్ కాబట్టి ఒక సబ్జెక్ట్ రాసి నేను ఇంకొక సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీ బాగా రాస్తాను అనుకోవడం, సైన్స్ అండ్ టెక్ అసలు ఏం రాయాలో తెలియకపోవడం వల్ల ఓకే ఇందులో మార్క్స్ నేను స్కోర్ చేస్తాను అందులో రాదు అనుకోవడం, అది కరెక్ట్ కాదు. ఆల్ సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. సో మనం అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి రాయాలి. అండ్ ఆన్సర్ రైటింగ్ ఇనిషియల్ స్టేజెస్ నుంచే చేయాలి. లైక్ నేను ఒక 2 months ప్రిపేర్ అవుతాను ఒక సబ్జెక్టు, పాలిటీకి ఒక 2 months టైం పెట్టుకుంటాను, కంటెంట్ మొత్తం నాకు వచ్చిన తర్వాత నేను రాస్తాను అనడం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అప్పుడు మన దగ్గర కంటెంట్ కూడా ఎక్కువ అయిపోద్ది, ఎక్కువ డంప్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ వీ హ్యావ్ టైం కన్స్ట్రెయింట్ హియర్, అంటే ఒక క్వశ్చన్ 10 to 11 minutes ఇలా రాయాల్సి ఉంటుంది. 10 minutesలో రాయాలంటే ఎక్కువ కంటెంట్ ఉన్నా రాయలేం మనం. సో ఇనిషియల్ డేస్ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడే ఆన్సర్ రైటింగ్ కూడా స్టార్ట్ చేస్తే ఇట్ వుడ్ బి మచ్ బెటర్. సో ఆన్సర్ రైటింగ్ చేసిన తర్వాత దాన్ని ఎవాల్యూట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టూడెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? అంటే ఒక సినాప్సిస్ లైక్ మోడల్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారా? వాళ్ళని కరెక్ట్ చేయాలి. కొంతమందికి రైటింగ్స్ బాగోవు, కొంతమంది ఆర్టికులేషన్ బాగోవు, కొంతమంది కీవర్డ్స్ వాడలేరు, కొంతమంది డయాగ్రామ్స్, కంటెంట్ వర్త్ ఉండదు. ఇవన్నిటిని కరెక్ట్ చేసి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? లేకపోతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి? ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు ఆన్సర్ రైటింగ్ చేసేవాళ్ళు? సార్ ఒక ఆన్సర్ మనం రాసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒక ఎవాల్యుయేటర్ అయితే ఉండాలి. మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం, పీర్ ఎవాల్యుయేషన్ ఫ్రెండ్స్ సమ్ అదర్ ఎవరొకరు చేస్తారు. బట్ ఒక మెంటర్, ఒక ఎక్స్పీరియన్స్డ్ వన్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎవాల్యుయేట్ చేస్తే మనకు కూడా తెలుస్తుంది, అంటే ప్రాపర్గా రాస్తున్నామా, అండ్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీట్ అవుతున్నామా, అండ్ ప్రాపర్గా ఎగ్జాంపుల్స్, డేటా ఇవన్నీ మెన్షన్ చేస్తున్నామా లేదా, రిలవెంట్ ఉందా లేదా ఆన్సర్ అనేది మనకు తెలియాలి. సో మనము ఒక ఆస్పిరెంట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, ప్రాపర్ ఎవాల్యుయేషన్ అంటే లైక్ కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేదా, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఉంటుందా లేదా, అండ్ మోడల్ ఆన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన నోట్స్ అనేది మనకు ఉంటుంది. టెస్ట్ సిరీస్ ఇవి జాయిన్ అయినప్పుడు కూడా మోడల్ ఆన్సర్స్ నుంచి మనం ప్రిపరేషన్ అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇవి కూడా మనకు చాలా హెల్ప్ అవుతాయి. మిస్ అయిన డేటా ఏమైనా ఉన్నా సో మనం అక్కడ మొత్తం కంపైలేషన్ నుంచి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యు ఆర్ మెన్షనింగ్ అబౌట్ యువర్ ఓన్ నోట్స్. ఎస్ సార్. సో చాలా మంది సో మెనీ ఆస్పిరెంట్స్ నోట్స్ ప్రిపరేషన్ కాకుండా మార్కెట్లో దొరికే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అవ్వచ్చు, అకాడమీ ప్రొవైడ్ చేసే బుక్స్ అవ్వచ్చు, లేదా ఇంకొక మెంటర్ ఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే ఈ మెటీరియల్ని ఆ సోర్స్ మీద డిపెండ్ అవుతుంది. చాలా మంది టాపర్స్ లైక్ యూ, చాలా మంది టాపర్స్ చెప్పేది ఏంటి అంటే, మీరు ఏదైతే ఇలాంటి గ్రూప్ 1 లాంటి లేదా యూపీఎస్సీ లాంటి ఇంత పెద్ద ఓషన్లో స్విమ్ చేయాలి, మీరు డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ ఓన్ వే ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. దట్ ఈస్ యువర్ ఓన్ నోట్స్ అని చెప్తున్నారు. బట్ ఇది ప్రాక్టికల్గా ఎంత పాసిబుల్? ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఓన్ నోట్స్ని రివిజన్ చేయడం అనేది ఎంత
ప్రాక్టికల్గా ఎంత పాసిబుల్ అవుతుంది? అండ్ మీరు కూడా సేమ్ చేశారా? ఓన్ నోట్స్తోనే ప్రిపేర్ అయ్యారా? ఈ స్ట్రాటజీ ఏంటి? సార్ ఓన్ నోట్స్ అనేది అందరికీ ఉండాలి. Yes. లైక్ మనకి స్టాండర్డ్ బుక్స్, ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ ఇవన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి. దెర్ ఈజ్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే లాస్ట్ మినిట్ రివిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ అవుతాయి. అప్పుడు ఫర్ హిస్టరీ ఎగ్జామ్ ఉంది. హిస్టరీ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎస్ఏ ఎగ్జామ్ కంప్లీట్ అయి ఉంటుంది 1 డే బిఫోర్. Yeah. అప్పుడు ఏంటి అంటే నేను హిస్టరీకి ఇప్పుడు చదవాలి. ఏం చదవాలి? ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ మొత్తం పెట్టుకొని చదవడం, లేదా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవడం, ఇదంతా నాకు హెల్ప్ అవ్వదు. ఐ బిలీవ్ దట్ లాస్ట్ మినిట్ మనం ఏదైతే రివిజన్ చేస్తామో అది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎక్కువ రిటైన్ అయ్యి ఉంటుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. ఓన్ నోట్స్ అంటే ఏంటంటే లైక్ సింపుల్గా నేను ఎక్కువ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ అంటే సిలబస్ నుంచి ప్రిపేర్ చేసుకొని ఉంటాను. సో ఈ క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది అనేది ఇలాంటివంటూ కొన్ని ఉంటాయి. సో ఈ విధంగా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంటాను. అండ్ అగైన్ ఫర్ ఎకానమీకి వస్తే ఎకానమిక్ సర్వే కానీ బడ్జెట్ కానీ ఇది మనం ఓన్ నోట్స్ అనేది ఉంటే ఏంటంటే మనం లాస్ట్ మినిట్ రివిజన్ చేసి ఎకానమీలో ఏ క్వశ్చన్ వచ్చినా వెన్ వి గో త్రూ ద స్టాట్స్ ఆర్ డేటా ఇవి మెన్షన్ చేసుకుంటూ పోతే మనకి ఈజీ అవుతుంది. సో ఈ విధంగా ఓన్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్.